హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్‌డబ్ల్యూ టీవీ. చాలా రోజుల తర్వాత పబ్లిక్ ప్లాట్‌ఫామ్ మీదకు హీరో అల్లు అర్జున్ వస్తాడని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మరియు ముఖ్యంగా బన్నీ నటించిన 'పుష్ప 2' సినిమా రిలీజ్‌కి ముందు రోజు హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన తర్వాత బన్నీ చాలా ఇబ్బందులకు గురయ్యారు. సినిమా ఎంత పెద్ద హిట్ అయినా దాన్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేని పరిస్థితి. ఇక తండేల్ జాతర అంటూ ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు బన్నీ వస్తారని ప్రకటించారు. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఇది ఇన్ హౌస్ ఫంక్షన్ కావడంతో చాలా కొద్ది మందిని మాత్రమే పిలిచారు. అందువల్ల ఖచ్చితంగా బన్నీ వస్తారని అందరూ అనుకున్నారు. దీనికి పోలీస్ పర్మిషన్ కూడా అవసరం లేదు. ముందు రోజు అనుకున్న వివిధ కారణాల వల్ల ఒకరోజు వాయిదా వేశారు. అది కూడా ఖచ్చితంగా బన్నీ రాక కోసమని అందరూ అనుకున్నారు. కానీ బన్నీ రాలేదు. ఈవెంట్ ముగిసే టైంకైనా బన్నీ వస్తాడని అందరూ ఆశతో ఎదురు చూశారు. అయినా కూడా బన్నీ రాలేదు. బన్నీ కాల్ స్లిప్ అయ్యి మెలిక తిరగడంతో ఇబ్బంది పడుతున్నాడని, అందుకే రాలేదన్న పుకారు కూడా వచ్చింది. ఇదే జరిగి ఉంటే అల్లు అరవింద్ వేదిక మీద చెప్పి ఉండేవారు. మరో గుసగుస ప్రకారం బన్నీ తండేల్ సినిమా చూశారని, అవుట్‌పుట్ విషయంలో ఆయన సంతృప్తిగా లేరని, ఇప్పుడు వేదిక మీదకి వస్తే ఖచ్చితంగా హిట్, సూపర్ హిట్ లాంటి మాటలు చెప్పాల్సి వస్తుందని, అందుకే రాలేదంటున్నారు. ఈ సినిమాకు నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు తనకు అత్యంత స్నేహితుడైన బన్నీవాస్ ఇలాంటి సినిమా ఫంక్షన్‌కు బన్నీ డుమ్మా కొట్టాడంటే బలమైన కారణం ఖచ్చితంగా ఉండి ఉంటుందన్న గుసగుసలైతే వినిపిస్తున్నాయి.